గతి ఏంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం, ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయి రెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణిక్ ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయి రెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే కేసీఆర్ జగన్ ఒకటే. కేసీఆర్ జగన్ వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ బీజేపీ డైరెక్షన్లోనే అటు జగన్ ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయి రెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? ఏమన్నా దుకాణం పెట్టుకున్నావు నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయి రెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కాడు విజయసాయి రెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది జగన్ అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్ అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయిన ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చారు. ఆ రోజు ఆ 2 రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యిండు, జగన్ అయ్యిండు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఇది కూడా గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా ఏం లేదు, వీళ్ళకు జగన్కి, కేసీఆర్కి, బీజేపీలకు నిద్ర పడతలేదు. తెలంగాణలో
ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్ హరీష్ రావు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే మీరు కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది. ఏది మీరు విచ్చలవిడి ఖర్చు పెట్టినందుకు. మళ్ళీ ఇప్పుడేంది ఈ రాజకీయ ప్రకటనలేంది, ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు,